ఒక వర్తకుడు సంతలో చాలా బేరసారాల తర్వాత ఒక అందమైన ఒంటెను కొని తెచ్చుకున్నాడు. దాని జీను కింద ఒక వజ్రాల సంచి సేవకుడికి కనబడింది. సేఠ్జీ, ఒంటెతో పాటు వజ్రాల సంచి కూడా మనకు బహుమతిగా వచ్చింది అన్నాడు ఆనందంగా. తళతళా మెరుస్తున్న వజ్రాలను చూసి, నేను ఒంటెను మాత్రమే కొన్నాను, ఈ వజ్రాల సంచి మనది కాదు, ఇచ్చేద్దాం అన్నాడు సేఠ్జీ. ఈ సంచిని ఉంచుకుంటే ఎవ్వరికీ తెలియదు సేఠ్జీ, ఉండలేయండి అన్నాడు సేవకుడు. ససేమిరా అనే ఆ ఒంటెల వ్యాపారికి వజ్రాల సంచిని ఇచ్చేశాడు. వ్యాపారి వజ్రాల సంచిని చూసి ఉబ్బి తబ్బిబ్బై, నేను ఆ ఒంటె జీను కింద పెట్టి మర్చిపోయాను, నా వజ్రాలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు, వీటి నుండి మీకు ఇష్టమైన ఒక వజ్రాన్ని తీసుకోండి అన్నాడు. మీ వస్తువులు మీకు ఇచ్చినందుకు నాకు బహుమతులు, అభినందనలు అవసరం లేదు. ఒంటెల వ్యాపారి ఎంత ఒత్తిడి చేసినా వర్తకుడు తీసుకోలేదు. నిజానికి నేను 2 రత్నాల్ని తీసేసుకున్నాను. ఈ మాట విని ఒంటెల వ్యాపారికి మండిపోయింది. సంచిలో వజ్రాలు లెక్క పెట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయి. అయితే నువ్వు దొంగిలించిన రత్నాలేవి అని గద్దించాడు. వేరే ఏమీ లేదు మిత్రమా, నీతి, నిజాయితీ, ఈ 2 లక్షణాలు మనలో ఉంటే మనకన్నా ఐశ్వర్యవంతులు ఎవ్వరూ ఉండరు. గుడ్ లక్.